ప్రకృతిలో ఎన్నో వస్తువులు స్పెరికల్ గోళాకారంగా ఉంటాయి. ఉదాహరణకు నీటి బిందువులు, వర్షం చినుకులు, అట్లనే గ్రహాలు, చంద్రుడు, సూర్యుడు అంటే ఖగోళ వస్తువులన్నీ ఎక్కువ స్పెరికల్ షేప్లోనే ఉంటాయి. ఎందుకు గోళాకారంలో ఉంటాయి అంటే గోళాకారానికి స్టెబిలిటీ ఎక్కువ. జీవితంలో చదువు వల్ల కానీ, ఉద్యోగం వల్ల కానీ, సంపాదనతో కానీ మనం బాగా సుఖంగా ఉంటే మనం స్టేబుల్గా ఉంటాం. అప్పుడు కూడా మనం కూడా స్పెరికల్గా తయారవుతాం. చాలా సుఖంగా ఉండే ఎక్కువ మంది వ్యక్తులు పొట్ట గోళాకారంలో, అవసరం అనుకుంటే చేతులు అన్ని కండరాలు, వేళ్ళ కండరాలు కూడా గోళాకారంగా మారిపోతాయి. దీనికి సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి సర్ఫేస్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో ఒక వస్తువుకు స్టెబిలిటీ ఏది డిసైడ్ చేస్తుంది అంటే దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ. దేని యొక్క ఎనర్జీ అయితే తక్కువ ఉంటుందో దానికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత ఎత్తుకెళ్తే మీకు యొక్క స్టెబిలిటీ తక్కువ అవుతుంది. అంటే మీరు కొండపైన ఉన్న వ్యక్తి కానీ వస్తువు కానీ కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇట్లాంటి వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక క్యూబాయిడ్ అంటే ఒక క్యూబ్ షేప్లో. దీనికి ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎడ్జెస్ దగ్గర స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇందులో స్ట్రెస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కాబట్టి దీనికి డిఫార్మిటీ అంటే దీని యొక్క షేప్ చేంజ్ కాదు. కెమిస్ట్రీలో ఏం చెప్తామంటే రెండు యాటమ్స్, ఉదాహరణకి ఇదొక ఆక్సిజన్ యాటమ్, ఇదొక ఆక్సిజన్ యాటమ్. ఇవి చాలా దూరంలో ఉన్నప్పుడు వీటికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఇవి దగ్గర వస్తూ ఒక చోటుకు వచ్చి బాండింగ్లో పాల్గొంటాయి. అంటే దీన్ని మనం రసాయన బంధం అంటాం. ఈ రసాయన బంధంలో పాల్గొన్నప్పుడు ఈ రెండిటికి యొక్క వ్యవస్థ యొక్క మొత్తం ఎనర్జీ డౌన్ అవుతుంది, తగ్గిపోతుంది. తగ్గినప్పుడు ఇవి ఒకే బాండులో ఉండి ఇది ఇప్పుడు ఆక్సిజన్ మాలిక్యూల్ అవుతుంది, O2 అవుతుంది. సో ఒక వ్యక్తి ఎప్పుడు అట్లానే ఎందుకు ఉంటాడు, పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు అంటే ఇద్దరు వ్యక్తులు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, బాగా ఎగురుతుంటారు. పూర్వం ఏం చెప్పేటోళ్ళు అంటే మా చిన్నప్పుడు వీడు అసలు ఆగట్లేదు, వీడికి పెళ్లి చేస్తే సంఖ్యలు వేయచ్చు అని. సో ఒక లేడీ ఒక జెంట్ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీస్ ఎక్కువ. సో ఎప్పుడైతే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి పెళ్లి బంధంలో కలిసిపోతారో ఒక మాలిక్యూల్ అవుతారు, అప్పుడు ఏమైతే అంటే వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఎనర్జీస్ తగ్గిపోతాయి. కాబట్టి ఫ్రెండ్స్ అని అంటుంటారు పెళ్ళి అయిన తర్వాత మారిపోయాడు. ఆక్సిజన్ 3 యాటమ్స్ కనుక కలిసి ఒక మాలిక్యూల్ అయితే మనం ఓజోన్ అంటాం. అంటే ఓజోను ఆక్సిజన్తో పోల్చితే దీని యొక్క స్టెబిలిటీ తక్కువ, ఓజోన్ది తక్కువ. కాబట్టి ఓజోన్ ఏమాత్రం ఛాన్స్ దొరికినా మళ్ళీ విడిపోతుంది. ఒక మాలిక్యూల్గా ఎట్లా మారుతుంది ఆక్సిజన్ అంటే దాని యొక్క ఎనర్జీని తగ్గించుకోవడానికి. సో మనం కూడా మన ఎనర్జీస్ని తగ్గించుకుంటే అంటే మన యొక్క స్తోమతను కానీ లేకపోతే మన యొక్క ఆస్తిపాస్తులు కానీ వాటన్నిటిని మన తలపైకి ఎక్కించుకోకుండా, అంటే వాళ్ళు కళ్ళు నెత్తిలోకి ఎక్కినాయి అని అంటుంటాం. ఎవరికైతే కళ్ళు నెత్తిలోకి ఎక్కాయో వాళ్ళ పొటెన్షియల్ ఎనర్జీ పెరిగింది కాబట్టి వాడు డెఫినెట్గా భవిష్యత్తు సౌధం కూలిపోతుంది అని అర్థం. సో ఇది ఫిజిక్స్ బిహైండ్ ది స్టెబిలిటీ.